తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక చాలా చిన్న పత్రిక. దానిలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 కారణాలను బట్టి ఆయన ఈ పత్రిక వ్రాయవలసి వచ్చిందని నిన్న మొదటి కూడికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కానయ్యున్న ప్రభువును గురించి మొదటి పత్రికలో ఆయన చెప్పలేదు. అది మొదటి అధ్యాయంలో వ్రాస్తున్నాడు. అలాగే ధర్మ విరోధి రాక, అతని మోసము, చివరికి అతని నాశనం, ఆ వివరాలు కూడా మొదటి పత్రికలో 5 అధ్యాయాల్లో ఆయన అందించలేదు. ఈ పత్రిక 2వ అధ్యాయంలో దాన్ని గురించి ఆయన వివరించారు. ఈ మధ్యాహ్న కాలం మనము చివరి అధ్యాయానికి వస్తున్నాం. 3వ అధ్యాయం. విషయం చిన్నదే కానీ కొన్ని వచనాలు ఉన్నాయి కనుక మనం చదువుకుందాం. చాప్టర్ 3 ఆఫ్ 2 Thessalonians, తెస్సలోనికైలకు పౌలు రాసిన 2వ పత్రిక. తుదకు సహోదరులరా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురు అనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులరా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాం. ఎలాగూ మమ్మను పోలి నడుచుకుని వలన మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొని వలనని మమ్మును మేము మీకు మాదిరిగా కనుపరుచుకున్నటకే ఇలాగూ చేసితిమి. కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారు అని వినుచున్నాము. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో విసుగవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతని కనిపెట్టి అతడు సిగ్గుబడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించు బుద్ధి చెప్పుడి. సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడైయుండును గాక. పౌలును నేను నా చేవ్రాతతో వందనం అని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు నేను వ్రాయుట ఇలాగే. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండును గాక. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మధ్యాహ్న కాలం వినడానికి కొంచెం కష్టతరమైన సమయమే, కానీ శ్రద్ధతో ఆశతో కనిపెట్టుకుని ఉన్న మన ఒక్కొక్కరి కొరకు ప్రభువే దీవెనకరంగా చేయునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘాల కొరకు ఆకాశ మండలానికి రానయ్యున్న ప్రభువును గురించి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వివరించినటువంటి దైవజనుడు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయడానికి మన ప్రభువు పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో భూమి మీదకి రాబోతున్నాడు. శ్రమ పరచువారికి శ్రమ కలుగుతుంది. వారు నిత్యాగ్ని దండన పొందబోతున్నారు, నిత్య నాశనం పొందబోతున్నారు. అది న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన తీర్పు అని ఆయన వివరించాడు. ఈరోజు ఉదయం మనం క్రీస్తు విరోధి, ధర్మ విరోధిని గురించి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో ఎక్కువ వివరాలు, ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా ప్రభువు యొక్క మహాదినం ఇంకా రాలేదు, ఇప్పుడే వచ్చిందని చెప్పి మోసగించేవారు ఉంటారు. త్వరపడకండి, మోసపోకండి అని చెప్పాడు. అడ్డగించే పరిశుద్ధాత్మ ఈ లోకంలో నుండి కొనిపోబడాలి. అడ్డగిస్తున్న సంఘం కూడా లోకంలో నుండి తీసివేయబడాలి. అప్పుడే ఆ ధర్మ విరోధి బయలుపరచబడేది ఖాయం, జరుగుతుంది అన్నాడు. అతడు తన్ను తాను హెచ్చించుకునేవాడుగా ఉంటాడు, సత్యమును, నీతిని, ధర్మాన్ని ఎదిరించేవాడుగా ఉంటాడు. దేవుడు కాకపోయినా దేవునిగా పూజింపబడాలని కోరుకుంటాడు. తన్ను తానే హెచ్చించుకుంటాడు, దేవుని ఆలయంలో కూర్చుంటాడు. అదే నాశనకరమైన హేయ వస్తువని దానియేలు ప్రవచనం ప్రకారం చెప్పబడిన మాటలు భక్తుడైన పౌలు అప్పుడు లేడు, కానీ అక్కడ దానియేలును ప్రేరేపించిన వాడు ఆ పరిశుద్ధాత్మ పౌలును కూడా ప్రేరేపించడం ద్వారా ఈ సత్యాన్ని ఆయన మనకు అందిస్తున్నాడు. ఈ చివరి అధ్యాయానికి రాగా, ఫైనలీ బ్రదరన్, తుదకు సహోదరులారా అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే 5 అధ్యాయాల పత్రిక, మొదటి పత్రిక వారికి రాశాడు. ఎన్నో సత్యాలు చెప్పాడు. మాదిరి సంఘం ఎలా ఉండాలి, మొదటి అధ్యాయం. మాదిరి సేవకుడు ఎలా ఉండాలి, 2వ అధ్యాయం. మాదిరి పరిచారకుడు ఎలా ఉండాలి, 3వ అధ్యాయం. ప్రభువు రాక వెలుగులో ప్రభువుకు సంతోషకరంగా మనం ఎలా జీవించాలి, పరిశుద్ధంగా, పరిశుద్ధతలో, ఘనతలో మన మంటి ఘటాలు ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, సహోదర ప్రేమలో మనం ఎలాగ అభివృద్ధి పొందాలి, ఈ విషయాలు ఆయన 4వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఆ ఎత్తబడుట అనే దాని వివరం అధ్యాయంలో మిగతా వచనాల్లో ఆయన చూపించాడు. మొదటి పత్రిక ముగిస్తూ చివరి అధ్యాయం 5వ అధ్యాయంలో మనము చీకటి వారం కాదు, వెలుగు సంబంధులం, రాత్రి వారం కాదు, పగటి సంబంధులం, మనం నిద్రపోయే వారం కాదు, మెలకువగా ఉండేవారం గనుక రక్షణ పొందడానికే దేవుడు మనల్ని కోరుకున్నాడు, కానీ ఉగ్రత పాలటం కాదు. మనము నిద్రపోకుండా, మత్తులో ఉండకుండా, మత్తులము కాక ఉందాం, మెలకువగా ఉందాం, చురుగ్గా ఉందాం, ఉత్సాహంగా ఉందాం, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ఉందాం అని 5వ అధ్యాయంలో ఆయన స్థానిక సంఘాల బాధ్యతలు, ప్రభువు రాక వెలుగులో సంఘాల బాధ్యతలు రాశారు. ఆ తర్వాత సంఘ నాయకులు ఉన్నారు, ప్రభు వారిని కోరుకున్నాడు. వారు ప్రభువునందు మీకన్నా పైవారుగా ఉన్నారు, ప్రయాసపడేవారుగా ఉన్నారు, మీ కొరకు శ్రమ పడుతున్నారు, శ్రద్ధ వహిస్తున్నారు, సమయాన్ని అప్పగించుకుంటున్నారు, వాక్యాన్ని సిద్ధపరచి మీకు అందిస్తున్నారు, ఆత్మ సంబంధంగా మిమ్మల్ని పెంపారజేస్తున్నారు. గనుక అట్టి వారికి దుఃఖము కలిగించకుండా వారి మాట విని వారిని పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఈ సందర్భంగా సంఘ నాయకుల బాధ్యతలు, 7 బాధ్యతలు 5వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. వెంటనే మళ్ళా సంఘ నాయకులైనా, సంఘస్థులైనా, పరిపాలింపబడుతున్న వారైనా, పైవారుగా ఉండి పై విచారణ చేసేవారైనా, వారు వీరు కలిసి 7 హెచ్చరికలు
ఆత్మీయంగా మనం తీసుకొని ప్రభు కొరకు స్థిరంగా నమ్మకంగా ఎలా సాగిపోవాలో ఆయన చెప్పాడు. 7 అంటే అవేమిటో అనుకోవచ్చు, కానీ మనకు బాగా తెలిసినవే. 2 పత్రికల్లో ఎక్కువ సార్లు వివరించాడు. స్తుతులు చెల్లించుట అనే దాన్ని మొదటి పత్రిక 3 అధ్యాయాల్లో 3 రకాలుగా చెప్పాడు. మీలో ఉన్న విశ్వాసము, మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న నిరీక్షణ, వాటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు మొదటి అధ్యాయం. దేవుని వాక్యాన్ని మీరు మనుషుల వాక్యంగా ఎంచలేదు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యముగా మీరు అంగీకరించారు గనుక మేము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయంలో మేము మిమ్మును ఎలాగూ చూడాలని అపేక్షిస్తున్నాము, మీరు కూడా మమ్మల్ని అలాగే చూడాలని అపేక్షిస్తున్నారని మిమ్మును గురించి తిమోతి మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాకు మంచి సమాచారం తెచ్చాడు గనుక మీ విషయమై మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా ఎలాగ మేము స్తుతులు చెల్లింపగలము అని 3వ అధ్యాయంలో చెప్పాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే దాన్ని వివరిస్తున్నాడు ఆయన. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం, కొలసై పత్రికలో 4 అధ్యాయాల్లో 4 రకాలుగా చెప్పాడు దాన్ని గురించి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మీరు చెల్లించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, క్రమమైన భక్తి జీవితం యొక్క లక్షణాలు చెప్పారు. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు స్తుతులు చెల్లించండి. ఈ 3 ఎలాగూ చేయుట దేవుని చిత్తం, మీ విషయంలో దేవుని చిత్తం అన్నారు. తర్వాత 4 లక్షణాలు చెప్తున్నాడు, హెచ్చరికలు. ఆత్మ మీలో ఉన్నాడు, మీతో ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు, అట్టి ఆత్మను ఆర్పకండి అన్నాడు. సాక్ష్యం ఇమ్మని, సువార్త చెప్పమని, లేక సంఘముగా కూడినప్పుడు పాట పాడమని, పాట చెప్పమని, లేక ప్రభువుని గురించిన తలంపులు అందించమని, దేవుని వాక్యాన్ని అందించమని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆత్మను ఆర్పకండి, ప్రేరేపించి ఆత్మను అనుసరించి మీరు జీవించండి అని ఒక హెచ్చరిక ఇచ్చాడు. వాక్యము ప్రకటించుట ఈ దినాల్లో ఎక్కువగా అందరికీ ప్రయోజనకరంగా ఉన్నది, క్షేమాభివృద్ధి కలిగించే వరముగా దాన్ని చెప్పాడు. గనుక దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యాన్ని అందించుట అది చాలా గొప్ప అవకాశం, ఆధిక్యత, మన భాగ్యం. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి మీ జీవితంలో పాటించి అందించండి అనే భావములో ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి అన్నాడు. ఆ 5 విషయాలు చెప్పిన తర్వాత సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నాడు. ఈ లోకంలో ఏదంటే అది గుడ్డిది చేలో పడ్డట్టు అంటారు, అలా కాకుండా పరీక్షించి, ప్రూవ్ ఆల్ థింగ్స్, వీటిలో ఏది మేలైనది దానిని చేపట్టండి, మేలైనది ఏదో దాన్ని అనుసరించండి అని చెప్పాడు. తర్వాత ప్రతి విధమైన కీడుగా కనబడే ప్రతిదానికి మీరు దూరముగా ఉండండి అని 7 చక్కని హెచ్చరికలు ఇచ్చి ప్రభు మిమ్మల్ని కాపాడేవాడు అని ఆయన ముగించాడు. ఇప్పుడు 2వ పత్రిక ముగింపులో చూడగా మా కొరకు ప్రార్థించండి అని చెప్తున్నాడు ఆయన. మొదటి 2 వచనాల్లో సహోదరులారా మా కొరకు ప్రార్థించండి. మొదటి పత్రిక ముగింపులో అదే చెప్పాడు కదా, 5వ అధ్యాయం 25, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘములో ఉన్నవారు, ఆ కూడికలో ఉన్నవారు అయా మా కొరకు ప్రార్థన చేయండి అని వాక్యం చెప్పేవారిని కోరుతూ ఉంటాం కదా. వాస్తవానికి వాక్యం చెప్పేవారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వారు ఎంతో సమయం దేవుని వాక్యం దగ్గర ఖర్చు పెట్టాలి. వారి కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి నిలిచి దేవుని వాక్యం చెప్పాలంటే వెనక ఒక 50 మంది ఉంటే, సంఘములో 50 మంది ప్రార్థన చేస్తే అది ఎంతో సహాయకరం. కొన్ని సంఘాల్లో 50 కన్నా తక్కువ మంది ఉండొచ్చు, కొన్ని సంఘాల్లో అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సంఖ్య ముఖ్యం కాదు, కానీ వాక్యం చెప్పేవారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు వారికి తలంపులు ఇవ్వాలి, ప్రభు వారికి వాక్యం ఇవ్వాలి,
ప్రభు వారికి వర్తమానం ఇవ్వాలి, ఆత్మ స్వాతంత్ర్యం ఇవ్వాలి, ఆ సమయానికి వారిని సిద్ధపరచాలి. శరీర సంబంధంగా కానీ మనస్సులో కానీ ఏ రకమైన కలతలు లేకుండా వారు నిర్భయంగా సంపూర్ణమైన ఆత్మ స్వాతంత్ర్యంతో దేవుని వాక్యాన్ని అందించాలి. అది విలువైన పరిచర్య, ప్రయోజనకరమైన పరిచర్య. గనుక అనేక మంది వాక్యం చెప్పే సహోదరుల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. పౌలు ఇక్కడ ఖచ్చితంగా ఒక కారణం చెప్పి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఏమని? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మీరు మూర్ఖులు అని వారితో చెప్పడం లేదు ఆయన, కానీ ఏ స్థలాల్లో ఎటువంటి వారు ఉన్నారో ఆయన ఎరిగినవాడు కనుక ఎఫెసులో మృగములతో పోరాడి తిని అన్నాడు. అటువంటి వ్యక్తులను తన పరిచర్యలో తన అనుభవంలో ఎరిగినవాడు కాబట్టి మేము ఈ మూర్ఖులైన మనుషుల చేతిలో నుండి తప్పించబడాలి, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఒకసారి మీరు తిమోతి 2వ పత్రికకు రండి, 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏమన్నాడు? 2వ పత్రిక 4:14. అలెగ్జంద్రును కన్సరివాడు నాకు కీడు కాదు చాలా కీడు చేశాడని చెప్తున్నాడు. విన్నారా? దేవుని దాసులు వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు, శ్రమలు కష్టాలు ఎదుర్కొన్నారు, అపనిందలు ఎదుర్కొన్నారు. ప్రజలు మిమ్మును చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అని ప్రభు చెప్పాడే, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. వాక్యము ప్రకటించే వారిని ఖరాబు చేయాలని, వారి సాక్ష్యాన్ని మంటగలపాలని ప్రయత్నం చేయడానికి పూనుకునే వారు ఎక్కువగా ఉంటారు. అందువల్ల మనము చెవితో వినే ప్రతి మాట నమ్మకూడదు, కానీ ఒక్క మనుషుని మాట మీద మీరు ఏది అంగీకరించకూడదు. కనీసం ప్రతి విషయానికి మినిమం ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటే మంచిది అని ప్రభు చెప్తున్నాడు. పౌలు నిర్మలంగా జీవించాడు, నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. నా హృదయము నన్ను నిందించదు అని యోబు చెప్తున్నాడు. నా ప్రవర్తన అంతటిలో నా హృదయము నన్ను నిందింపదు అని చెప్తున్నాడు. ఇక్కడ అలెగ్జాండర్ అనేటువంటి ఒక బ్లాక్ స్మిత్, ఆయన కన్సరివాడు, చాలా కీడు చేశాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆటంకంగా ఉన్నాడు. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. తిమోతి, నీవు కూడా అతని విషయమై జాగ్రత్తగా ఉండు అన్నాడు. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక కూడా చూడండి. ఆయన వెళ్ళిన ప్రతి స్థలం ఘనమైన స్వాగతం ఆయనకు లభించింది అని మనం తలంచకూడదు. కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే 9వ వచనం, కార్యానుకూలమైన ప్రభు పని కొరకైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ఏ గ్రేట్ డోర్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ మీ, ఎఫెక్చువల్ డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ మీ, యట్ దేర్ ఆర్ అడ్వర్సరీస్ అన్నాడు. ఎక్కడ ద్వారం తెరవబడిందో అక్కడే ఆటంకాలు ఉన్నాయి. వాక్యం చెప్పడానికి త్రోయకు వస్తే అక్కడ మంచి అవకాశం ఉన్నది, కానీ కొరింథు సంఘాన్ని గురించి పౌలుకు నెమ్మది లేదు. మనసులో నెమ్మది లేక వాక్యం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. సమ్మె చేసి కాదు, అలిగి కాదు, మనసులో నెమ్మది లేనందున అన్నాడు. తీతు కనబడనందున అన్నాడు. ది యాబ్సెన్స్ ఆఫ్ టైటస్, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం, ద ప్రెజెన్స్ ఆఫ్ టైటస్ 7వ అధ్యాయంలో ఆ తీతు మళ్ళా కనబడ్డాడు. దీనిలోను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించాడని చెప్తున్నాడు. గనుక ద్వారము తెరవబడిన అలెగ్జంద్రు వంటి వారు ఉంటారు, ఆటంకాలు కలిగించేవారు ఉంటారు. తెస్సలోని 2వ పత్రికలు చెప్పినట్టు మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి మేము తప్పించబడాలంటే మీరు మా కొరకు ప్రార్థన చేయండి
అని ఆయన చెప్తున్నాడు. పౌలు యొక్క కోరిక ఏమంటే ప్రభువు వాక్యము, చూడండి 3వ అధ్యాయం 1వ వచనం తెస్సలోనికై పత్రిక, ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, మహింపరచబడాలి, దాని కొరకు మీరు ప్రార్థన చేయమన్నారు. 147వ కీర్తనలో చేసి చెప్పాడు కదా, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తున్నాను. ఇవి నాడు దేవుని వాక్యం అడ్డగించాలి, వినబడకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంటే 24 గంటలు దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నది. ప్రభు హీ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ రీచింగ్ పీపుల్. మనుషులను ఇండ్లలోనే ఎలా కలుసుకోవాలో, మనం రోడ్డు మీద మీటింగ్ పెట్టి చెప్పాలా, అట్లయితేనే వీలవుతుంది, లేకపోతే వినరని కాకుండా ఈ శాటిలైట్ ద్వారా అందరికీ అందుబాటులో అన్ని భాషల్లో ప్రతి అరగంట దేవుని వాక్యం ప్రకటించబడే ఏర్పాట్లు ప్రభు చేశారు. హిస్ వర్డ్ ఇట్ రన్ స్పీడిలీ, ఆయన వాక్యము వేగముగా పరుగెత్తుతున్నది అని చెప్పారు. సాతానుడు చురుగ్గా పనిచేస్తున్నాడు, తనకున్న సమయం కొంచెమని. ఆయన పిల్లమైన మనము వేగముగా చురుకుగా పని చేయాలి, ఆసక్తి కలిగి తీవ్రంగా ప్రభు కొరకై మనం పని చేయాలి. కనుక పౌలు సంఘాల ప్రార్థన సహాయం కోరుకుంటున్నాడు. ఎఫెసీయులారా మా కొరకు ప్రార్థన చేయండి, ఫిలిప్పీలు మా కొరకు ప్రార్థన చేయండి, కొలసైలు తెస్సలోనికైలు మా కొరకు ప్రార్థన చేయండి, కొరింథీయులు మా కొరకు ప్రార్థన చేయండి, రోమీయులు మా కొరకు ప్రార్థన చేయండి. ఆయన ఎవరెవరిని ఎరుగునో వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మేము చేసే వాక్య పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి అని ఆయన కోరుకున్నాడు. అది మొదటి విషయం. 3వ అధ్యాయం తెస్సలోని 2వ పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి విషయం ఏమిటంటే దేవుని దాసుల కొరకు మనము నమ్మకముగా క్రమముగా ప్రార్థన చేయడం. తర్వాత నిరుత్సాహపడడం లేదు, కానీ అయితే ప్రభువు నమ్మదగిన వాడు అని మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును అన్నాడు. మొదటి పత్రికలో కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక ఆయన అలాగూ చేస్తాడు అన్నాడు. 24వ వచనం 5:24లో చెప్పాడు, ప్రభువు రాకలో మన ఆత్మ, మన జీవము, మన శరీరం నిందారహితముగా ఉండునట్లు, ఇప్పుడు కాదు, ఇప్పుడు సిన్లెస్ పర్ఫెక్షన్, ఏ లోటు లేని పరిపూర్ణత నాలో లేదు, మీలో లేదు. దాని కొరకు ఆ దిశగా మనము పరుగులెత్తుతూ ఉన్నాం, ప్రయాసపడుతున్నాం, ఆశ కలిగి ఉన్నాం. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలా చేస్తాడు అని చెప్తున్నాడు. ఈ 3వ అధ్యాయంలో మేము మీకు ఆజ్ఞాపించు వాటిని తెస్సలోనిక విశ్వాసుల పట్ల దైవ సేవకునికున్న నమ్మిక చెప్పాడు. మిమ్మును గూర్చి మేము నమ్మకము కలిగి ఉన్నాము అన్నాడు. ఏమని? మేము ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు, ఇంతవరకు చేయడమే కాదు ఇక ముందు కూడా చేస్తారని మీ పట్ల మేము నమ్మకము కలిగి ఉన్నాం అని చెప్తున్నాడు. ఫిలెమోనుకు రాస్తూ పౌలు ఆయన గురించి ఏమంటాడో చూడండి ఒక మాట. 21వ వచనం చదువుదాం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువు అని ఎరిగి నా మాట విందువు అని నమ్మి నీకు రాయచ్చన్నాడు. నువ్వు చెప్పేదేదో చెప్పుకోవయ్యా, నువ్వు చెప్పేదేదో చెప్పుకో, నేను మాత్రం చేసేది లేదు, వినేది లేదు అన్నట్టు కొందరి ధోరణి ఉంటుంది. కేర్లెస్ యాటిట్యూడ్ అంటారు, లెక్కలేనితనం. అది మనలో రాకూడదు. విశ్వాస జీవితంలో మనం ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగినా మరి ఎక్కువగా భయపడి, మరి ఎక్కువగా లోబడి, మరి ఎక్కువ నమ్మకత్వం, మరి ఎక్కువ దేనత్వం కలిగి ప్రభువును వెంబడించే వారంగా ఉండాలి. ఫిలెమోను పట్ల పౌలుకు నమ్మిక ఉన్నది, తెస్సలోనికైల పట్ల పౌలుకు నమ్మిక ఉన్నది. కొందరిని గురించి ఆయన అలా చెప్తున్నాడు. తుకికు ఉండేవాడు, సహాయకరంగా ఉండేవాడు. త్రోఫిమ్ ఉండేవాడు, సహాయకరంగా ఉండేవాడు. అర్కిప్ ఉండేవాడు, సహాయకరంగా ఉండేవాడు. ఉత్తరాలు రాయడంలో కానీ, రాసిన ఉత్తరాలు తీసుకుని వెళ్ళి అందించడంలో కానీ, ఒక సమాచారం పలానా స్థలంలో అందించాలంటే అక్కడికి వెళ్ళి అందించడం కానీ, ఇలా ఎన్నో విషయాల్లో ఎంతోమంది యవనస్తులు ఆ కాలంలో పౌలుకు సహకారులుగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. సువార్త పని ఏ ఒక్కరి ద్వారా పూర్తిగా జరగదు. అనేక మంది ప్రార్థనా సహకారులు మనకు కావాలి, పనిలో సహకారులు, సహవాసంలో సహకారులు మనకు కావాలి. పత్రికలు ఆయన రాస్తున్నాడు.
అయితే ఆయన డిక్టేట్ చేస్తుంటే ఆయన దగ్గర ఉండి అవన్నీ వ్రాసేవారు, కొందరు స్క్రైబింగ్ చేసేవారు. మీ యందు నమ్మకం కలిగి నేను చెప్తున్నాను అన్నాడు. దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీ కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక అని ఈ మొదటి 5 వచనాల్లో వారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ వారి పట్ల, తెస్సలోనిక విశ్వాసుల పట్ల పౌలుకు ఉన్న నమ్మిక ఆయన తెలియజేస్తున్నాడు. ఇక తర్వాత 6వ వచనం మొదలుకొని 15వ వచనం వరకు, 6 నుండి 15 వరకు ఒకే విషయం రాశాడు. సంఘములో అక్రమము బలపరచకుండా అక్రమముగా నడుచుకుని వారి పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అది చెప్పాడు. విన్నారా? సంఘములో మన క్రమం ఎలా ఉండాలో తిమోతి పత్రికలో చెప్పారు. 6 అధ్యాయాల్లో 7 రకాల క్రమాలు చెప్పారు. ఉపదేశ క్రమము మొదటి అధ్యాయం, ప్రార్థన క్రమము 2వ అధ్యాయం, నాయకత్వ క్రమము 3వ అధ్యాయం, సేవ లేక పరిచర్య క్రమం 4వ అధ్యాయం, సంబంధ క్రమం అంటే సంఘములో ఉంటాం, అందరం సహోదరులమే కానీ వయసును బట్టి ఒక్కొక్కరిని మనం ఎలా ఎంచాలి, ఎవరిని ఎలా భావించాలి, ఎవరి పట్ల ఏ రకమైన మర్యాద గౌరవం కలిగి మనం చక్కగా జీవించాలి, అన్యోన్యత, దానికి అవసరమైన సంబంధాలు, సహవాసములో మన సంబంధాల్ని ఆయన స్థిరపరిచి మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాత క్రమముగా సాగే సంఘములో పొరపాటున ఎవరైనా ఎప్పుడైనా అక్రమముగా నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా వారి విషయమై ప్రార్థించి ఆ సంగతులు చక్క చేయాలి, క్రమపరచాలి అని ఆయన చెప్తున్నాడు. ప్రతి అక్రమము, ప్రతి అతిక్రమం దానికి న్యాయమైన శిక్ష ప్రభు ఇచ్చాడు. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమం, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉన్నది కనుక రక్షణ, ఇది గొప్ప రక్షణ. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? రక్షణ పోయేది కాదు నిత్య రక్షణ, కానీ బహుమానం పోగొట్టుకుంటాం. గనుక ప్రభు ఎదుట నిలిచినప్పుడు మనం కిరీటం పొందే వారంగా ఉండాలి, బహుమానం పొందే వారంగా ఉండాలి, సిగ్గుపరచబడే వారంగా కాక. ఇప్పుడే సహోదరుడు చెప్పాడు, కాల్చబడేదిగా, మన పని కాల్చబడేదిగా ఉండకుండా నిలిచే పనిగా, మెప్పు పొందగిన పనిగా ఉండాలి. ఆయన ఇచ్చిన వాటి విలువలను మనం గ్రహించి మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి. దేవుని సంఘం అది క్రమముతో కూడినది కనుక క్రమాన్ని అక్కడ మనం స్థిరపరచాలి. తెస్సలోనిక సంఘం యొక్క అనుభవాలు చాలా చాలా దివ్యంగా ఉన్నాయి. వారు అనేకులకు మాదిరిగా ఉన్న సంఘంగా ఉన్నారు. ప్రభువును పోలి నడుచుకుంటున్నారు, దేవుని దాసులను పోలి నడుచుకుంటున్నారు, యోదయలో ఉన్న దేవుని సంఘములను పోలి నడుచుకుంటున్నారు. ఇంత మంచి మాదిరి వారిలో ఉన్నారు. సువార్తను మ్రోగిస్తున్నారు, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నారు, సత్క్రియలు చేయటంలో వారు ఆసక్తి కలిగి ఉన్నారు, ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారు, ఓర్పులో అభివృద్ధి పొందుతున్నారు, వారి విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఇన్ని మాటలు రాశాడు. అదే సమయంలో వారి మధ్య కొద్ది మంది ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? అక్రమముగా నడుచుకుని వారు అని చెప్పాడు. దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. అట్టి వారి యొద్ద నుండి తొలగిపోవాలి అని 6వ వచనంలో చెప్పాడు. 3వ అధ్యాయం 6వ వచనం. అక్రమముగా నడుచుకుని వారిని మనం బలపరచకూడదు, వారికి చేయూత ఇవ్వకూడదు, వారి యొద్ద నుండి మనము తొలగిపోవాలి. లిటిల్ రిజర్వేషన్ ఇన్ అవర్ ఫెలోషిప్. ఎందుకు మనము వారితో ఎక్కువ సహవాసం చేయడం లేదు, వారు అర్థం చేసుకోవాలి. వారు దాన్ని గ్రహించున్నట్లుగా వారి యొద్ద నుండి తొలగిపోమని ఆయన చెప్తున్నాడు. మమ్మను పోలి మీరు ఎలా నడుచుకోవాలో మీకే తెలుసు అని రాస్తున్నాడు. మేము అక్రమముగా నడుచుకొనలేదు అని చాలా చక్కగా సాక్ష్యం ఇచ్చారు. ఈ వాక్యం రాస్తున్న పౌలు, శీల, తిమోతి, లూకా వీరెవరు కూడా అక్రమముగా నడుచుకున్నవారు కాదు. చెడ్డ మాదిరి వారు చూపించలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మీలో ఎవనికి భారముగా ఉండకూడదు అని ప్రయాసముతోనూ కష్టముతోనూ
రాత్రింబగళ్ళు పని చేయుచూ జీవనం చేశాం. మీరు మమ్మను పోలి నడుచుకోవాలని మమ్మను మేము మీకు మాదిరిగా కనుపరుచుకున్నట్టుకే ఎలాగూ చేశాం, కానీ మాకు అధికారం లేదని చేయలేదు అంటున్నాడు. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయానికి రండి. అక్కడ ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించి పౌలు వారితో చివరిగా చెప్పిన మాటల్లో ఏమన్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. 33 చదవండి. 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ఆహా, ఎంత మంచి మాట! చూసిందల్లా కావాలని ఆశించేవారు ఉంటారు, అదొక బలహీనత. కానీ ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎంత మంచి మాట! నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్న దాసులు ఉన్నారు కదా, వారి అవసరముల నిమిత్తమును. ఆ మాటను బట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, దేవుని సేవ చేసేవారు కష్టపడి పని చేసుకోవాలా, వారికి ఆర్థికంగా మనం ఏ సహాయం చేయకూడదు, చేయాలనే ఆలోచన కూడా చేయకూడదు, సేవకులకు సహాయం చేయాలనేది వాక్యానుసారమైన ఆలోచన కాదు అని ఆలోచన చేస్తున్నారు. అది వాక్యానుసారమైంది కాదు. ఎందుకంటే బైబిల్లోనే చాలా ఆధారాలు ఉన్నాయి. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమించాడు అని కొరింథీ మొదటి పత్రిక 9:14 చెప్పారు. యోహాను 2వ పత్రిక 3వ పత్రికలో చదువుతుంటే, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక బయలుదేరుతున్నారు కనుక విశ్వాసికి తగినట్టుగా నీవు చేస్తున్నావు, దేవునికి తగినట్టుగా సాగనంపితే ఇంకా మంచిది అని యోహాను రాస్తున్నాడు. యోహాను కానీ, పేతురు కానీ, పౌలు కానీ సువార్త పనిలో ఉన్నవారిని వారు ప్రోత్సహించారు. సువార్త పని చేస్తూ జత పనివానిగా, తోటి పెద్దగా, మిగతా పెద్దలలో నేను కూడా ఒక పెద్దగా ఉండి సంఘాన్ని నిర్మిస్తూ వచ్చాను అని పేతురు చెప్తున్నాడు. కనుక భారముగా ఉండకుండా ఉండాలని కొరింథీయుల మధ్య సేవ చేసినప్పుడు వారి ద్వారా ఏ సహాయం తీసుకోకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. అంతే, అది ఆయన సొంత అభిప్రాయం, అంతే. కానీ సువార్థికులు మరి సహాయం పొందడానికి యోగ్యులు కారని కాదు. సువార్థికులు ఆశించేవారుగా ఉండకూడదు, అమ్ముడైపోయేవారుగా ఉండకూడదు. కొన్నిసార్లు ఏ గురితో ఏది ప్రారంభించారో దానిని సరిగా మనం గుర్తించకుండా వాటికి ఆటంకం కలిగించేటట్టుగా, వాటికి ప్రతిబంధకాలుగా వేరే వాటిని మన ఆలోచనల ప్రకారం మనం ప్రపోజ్ చేస్తూ ఉంటాం. మనుష్య జ్ఞానం అది. కానీ అది దేవుని వలన కలిగినదా కాదా సంవత్సరాల తరబడి మనం గతిస్తుంటే టెస్ట్ ఆఫ్ టైం అంటారు. కాల పరీక్షలో కొన్ని చెల్లిపోతాయి, అవి నిలబడ. కనుక ప్రభు పని చేసేవారు వారు కష్టపడి పనిచేశారు అంటే సంఘాలు ఎన్నడూ వారికి సహాయం చేయకూడదు అనేది కాదు. సేవ చేసేవారిని గురించి మనం ప్రార్థన చేయాలి, సేవ చేసేవారిని గురించి మనం ఆలోచించాలి, సేవ చేసేవారిని మనం ధైర్యపరచాలి, వారి కష్టసుఖాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. మనం చేయగలిగిన సహాయం ప్రభు మనకి సమృద్ధిగా ఇస్తున్నాడు కనుక మనం చేయగలిగిన సహాయం చేస్తూ ఉండాలి. ఇక్కడ పౌలు తెస్సలోనికైలకు రాస్తూ అన్ని విషయాల్లో మీకు మాదిరిగా ఉండాలని మేము పని చేస్తూ వచ్చాం అనే మాట వ్రాస్తున్నాడు. కొన్ని స్థలాల్లో మాత్రమే, ప్రారంభ దినాల్లో మాత్రమే ఆయన అలా పని చేశాడు. జీవితాంతం అలాగ సేవలో సాగినవాడు కాదు. ఇప్పుడు వీరికి ఏమని చెప్తున్నాడు ఆయన? ఎవడైనా పని చేయనొల్లని ఎడలా 3:10 వాడు భోజనము చేయకూడదు అని మీకు ఆజ్ఞాపించింది కదా. అపోస్తలుల అధికారంతో వారు చెప్పేవారు, పని చేయాలి, భోజనం చేయాలంటే పని చేయాలి. కనుక ఏదో పని, నేను చేయగల పని నేను చేయాలి, నువ్వు చేయగల పని నువ్వు చేయాలి. ఏ పని లేకుండా ఇనాక్టివ్గా ఉండడం అది క్రమమైన అలవాటు కాదు. తెస్సలోనికైలు తెలియక అప్పట్లో చాలా చేశారు. పౌలు పత్రిక రాసిన తర్వాత చాలామంది దిద్దుకున్నారు. మీలో కొందరు ఏ పనియు చేయక అన్నాడు, చేయనొల్లని ఎడల భోజనం చేయకూడదు అన్నాడు. పని చేయకపోవడం వేరు, చేయనొల్లకపోవడం వేరు. నాట్ విల్లింగ్ టు వర్క్. మనం పని చేయడానికి ఇష్టపడాలి.
చూడండి, కింద మన కొరకు ఎంతో పరిచర్య ఉన్నది. ఒకవేళ వంట ఎవరైనా చేసినా వాటన్నిటి కొరకు సమకూర్చడం, ఏర్పాట్లు చేయడం, వడ్డించడం, మళ్ళీ వాటన్నిటిని శుద్ధి చేయడం, ఎన్నో పనులు ఉంటాయి. మీటింగ్ జరగాలంటే ఎన్ని పనులు ఉంటాయి? ఆ సమయానికి టిప్ టాప్గా మనం బయలుదేరి వస్తే సరిపోతుందా? మీటింగ్ జరుగుతాయా? ఎన్ని పరిచర్యలు, ఎన్ని బాధ్యతలు ఉంటాయి. పని చేయాలి. మన ప్రియులు కష్టపడి పనిచేస్తూ మనకి మాదిరి చూపిస్తున్నారు. ఏ పని చేయకుండా ఉండడం క్రమం కాదు. తర్వాత 11లో అన్నాడు, పరుల జోలికి పోతున్నారు, అది క్రమం కాదు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వింటున్నాం. అటు వారికి మేము ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపిస్తున్నామన్నాడు. ఏమని? మీరు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించండి. నేను కష్టపడి పని చేసి దాని ద్వారా వచ్చే ఆహారం నేను భుజిస్తే ఎవరి భోజనం నేను చేయడం లేదు, ఎవరికి నేను భారంగా లేను అనే తృప్తి నాకు ఉంటుంది కదా. ఫెలోషిప్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సహవాసం అనేది అప్పుడప్పుడు మనం ఒకరితో ఒకరు సహవాసం చేస్తాం. సొంతముగా నెమ్మదిగా ఉండండి, పని చేసుకుంటూ ఉండండి, పరుల జోలికి పోకండి. మొదటి పత్రికలో కూడా అదే నేర్పించాడు ఆయన. 4వ అధ్యాయంలో చెప్పాడు, మీరు పరుల జోలికి పోకుండా మీ సొంత కార్యం 4:12 అన్నాడు, మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటూ ఆశ కలిగి ఉండాలని హెచ్చరిస్తుంది. సొంతముగా సంపాదించుకున్న ఆహారం అంటే మనం ఎవరికి భారంగా లేము. పౌలు కొరింథీయులకు రాస్తూ అదే మాట చెప్పాడు, ఇన్ని సార్లు మీద ఏనాడు మేము మీకు భారంగా ఉండము, 3వసారి వస్తున్నాను, అప్పుడు కూడా భారంగా ఉండను, తండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చవలసింది కదా అని చెప్పి ధనాపేక్ష లేనివాడుగా దేవాసక్తితో వారి మధ్య పనిచేసినట్టు మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈ మాటలు రాసి తెస్సలోని పత్రిక 3వ అధ్యాయాన్ని ఆయన ముగిస్తూ ఏమంటున్నాడో చూడండి. అక్రమముగా నడుచుకునే వారి విషయములో దాని లక్షణాలు చెప్పి మనం అలా ఉండకూడదు, మేము అలా లేవు, మీరు అలా ఉండవద్దు అని వారికి రాస్తూ, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవరైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయక అక్రమంగా నడుచుకున్న వారి యొద్ద నుండి తొలగిపోండి అని 6వ వచనంలో చెప్పాడు. ఇక్కడ మేము చెప్పిన మాట వినకుండా అపోస్తుల మాటను కూడా వినకుండా ఉన్నవారు ఉంటే వారు సిగ్గుపడునట్లు వారితో సాంగత్యం చేయొద్దన్నాడు. అయినను జాగ్రత్త, ఏం చెప్తున్నాడంటే వారు మన శత్రువులు కాదు, శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి ఏమన్నాడు? బుద్ధి చెప్పండి అన్నాడు. సంఘములో బ్యాలెన్స్డ్ మినిస్ట్రీ అంటే అన్ని రకాల పరిచర్య అంటే ఊరికే వాక్యం చెప్పి విడిచిపెట్టడం కాదు. బుద్ధి చెప్పుట ఉన్నది, బోధించుట ఉన్నది, ఉపదేశించుట, వివరించుట, హెచ్చరించుట, ఇవన్నీ ఒక కోవ. బుద్ధి చెప్పుట, గద్దించుట, ఖండించుట, ఎదిరించు వారి మాటలు ఉన్నవే అటు వారిని కనిపెట్టి ఉండడం, సంఘానికి కీడుకరంగా ఎవరు మళ్ళుకుంటున్నారో గమనించడం, వారిని చెక్ చేయడం, మార్క్ దామ్, వారిని జాగ్రత్తగా జెంటిల్గా నెమ్మదిగా హెచ్చరించి వారిని సంపాదించుకోండి పోగొట్టుకోకుండా అని ఆయన చెప్తున్నాడు. సమాధానకర్తయు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత సమాధానం సంఘములో ఎల్లప్పుడూ ఏలుతూ ఉండాలి. ఒకరితో ఒకరు రమ్యమైన సహవాసం మనం అనుభవించాలి, సమాధానం కలిగి మనం సాగాలి. ఆయన ముగింపులో తన పత్రిక పంపించే ఏమన్నాడు? పౌలను నేను వందనం అని వ్రాయుచున్నాను, ప్రతి పత్రిక యందు అదే గుర్తు నేను వ్రాయుట, ఇలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండునుగాక. మొదటి అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి తెలుగు ప్రకారం, అవన్నీ పౌలు రాసినవి కాదు. 2వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి, అవి కూడా పౌలు రాసినవి కాదు. 3వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. ఈ మొత్తం పత్రికలో ఆయన రాసింది ఒక్క వచనమే. ఏ వచనం? 17వ వచనం. అంటే వందనములతో పౌలు, అంతవరకే ఆయన రాశాడు. వందనములతో పౌలు.
ఇప్పుడు నేను వందనములతో శ్యాంబాబు అంట, అంతే. వచనం నాది కాదు. పత్రికలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయనకి సంఖ్యలు ఉండేవి. ఈ పత్రిక రాసినప్పుడు అట్లా లేడు, కానీ ఫిలిప్పి పత్రిక, కొలసే పత్రిక, ఎఫ్సి పత్రిక, కొన్ని పత్రికలు బంధకాల్లో ఉండి రాశాడు. అది మాత్రమే ఆ కష్టతరంగా సైన్ చేసేవాడు ఆయన. చెప్తూ ఉంటే ఎవరొకరు రాసేవారు వేరు, తీసుకుని వెళ్ళి ఇచ్చేవారు వేరు, వాటిని వివరించేవారు వేరు. అలాగ అనేక మంది సహకారులు పౌలు యొక్క సేవా జీవితంలో ప్రభు ఆయనకి అనుగ్రహించాడు. పత్రికలో ఉన్న 3 అధ్యాయాల్లో, ముఖ్యంగా ఆఖరి అధ్యాయంలో స్థానిక సంఘాలలో అవసరమైన క్రమం చెప్తున్నాడు. దానికి ముందు మన పట్ల దైవ సేవకులకు, మనల్ని కన్నవారు, పెంచిన వారు, వారికి ఉండవలసిన నమ్మిక చెప్పాడు. దానికి ముందు ప్రభు పనిలో ప్రయాసపడే వారి కొరకు, వారి వాక్య పరిచర్య కొరకు, అన్ని అనుకూలతల కొరకు మనము క్రమముగా, నమ్మకంగా ఎలాగూ ప్రార్థన చేయాలో ప్రార్థన అవసరత ఆయన చూపిస్తున్నాడు. అట్టి కృపను, వాక్యాన్ని ఆలకించిన మన ఒక్కొక్కరికి ప్రభు దయచేయనుగాక.